జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్స్ బాగా తక్కువగా ఉండేవాళ్ళు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకునేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే స్కిట్‌లో భాగంగా ఒక్కోసారి కొట్టాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అక్కడ నిజమైన అమ్మాయే ఉంటే కష్టమైపోతుంది. అందుకే అబ్బాయిలే ఉండిపోయేవాళ్ళు. అయితే ఈ మధ్య పరిస్థితులు బాగా మారిపోయాయి. అమ్మాయిలు కూడా బాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని నెలల నుంచి జబర్దస్త్‌లో అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు వస్తున్నారు. చంద్ర ఉన్నప్పుడు ఆయన టీంలో సత్య అనే ఒక అమ్మాయి ఉండేది. చెమ్మత్ చంద్ర తప్పుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి టీంలో కూడా ఒక అమ్మాయి యాడ్ అయింది. పటాస్ నుంచి వచ్చిన కమెడియన్ ఫాతిమా, ఇంకా ఇమాన్యుయల్‌తో జోడీ కట్టి బాగా ఫేమస్ అయిన వర్ష, వారితో పాటుగా పవిత్ర కూడా చాలా పేరు తెచ్చుకుంటోంది. చూడ్డానికి 4 అడుగులే ఉన్నా తను వేసే పంచులు, కామెడీ టైమింగ్‌తో ఎంతో ఆకట్టుకుంటోంది. భాస్కర్, వెంకీస్, మంకీస్ ఇలాగే హైపర్ ఆది టీమ్ ఇలా ప్రతి టీంలోనూ కామన్‌గా కనిపిస్తోంది పవిత్ర. ఈమె హైట్‌తోనే కామెడీ పండిస్తున్నారు టీమ్ లీడర్స్. ముఖ్యంగా రాఘవ స్కిట్‌లో నానితో పవిత్ర చేసిన కామెడీ స్కిట్ ఎంతగానో ఫేమస్ అయింది. ఆ ఒక్క స్కిట్ మాత్రమే కాదు, ప్రతి స్కిట్ ద్వారా కూడా పవిత్ర ఎంతో మంచి పేరు తెచ్చుకుంటోంది. అసలింతకీ ఈ పవిత్ర ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయానికి వస్తే తను టిక్ టాక్ చేస్తూ ఉండేదట. ఇక అక్కడి నుంచి మెల్లగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ కళ్ళల్లో పడింది. దానికంటే ముందే సీరియల్స్ కూడా చేసింది. కానీ వాటిల్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంచి గుర్తింపు తన సొంతం చేసుకుంటోంది. పవిత్ర ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా కాలం పాటు జబర్దస్త్ ద్వారా అలరించేలా కనిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.